జలసాధన ఉద్యమం 2.0 అంటూ నేటి అవసరం. ఆంధ్రుల జలదోపిడికి మళ్లీ గేట్లు ఇచ్చిన రేవంత్ రెడ్డి ఆదిత్యనాథ్ అంటా ఉన్నాడు. దాస్ కుట్రలు కుతంత్రాలకు అడ్డుకట్ట వేయాలంటే కేసీఆర్ సారథ్యంలో మరో జలసాధన ఉద్యమం 2.0 ప్రారంభం కావాలి. ఈనాటి యువతరానికి ఆనాటి నీళ్ల గోస ఎలా ఉండేదో అర్థమయ్యేలా చెప్పాలి. తెలంగాణ సాగునీటి హక్కుల సాధన కోసం మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టాలని వి ప్రకాష్ అంటా ఉన్నారు. ఈ వి ప్రకాష్ ఇంటర్వ్యూ నిన్న మనం మన ఛానల్లో చేసినాం, పెట్టినాం, కావాలంటే ఉన్నది చూసుకోండి ఒకసారి. సో వి ప్రకాష్ ఏమంటా ఉన్నారంటే ఎట్టి పరిస్థితులలో మరొక ఉద్యమం రావాలంటా ఉన్నాడు. దానికి కారణం ఏంటిదో కూడా రాసే ప్రయత్నం చేసాడు. ఆయన కేసీఆర్ ని పొగుడుతాడనో లేకపోతే కేసీఆర్ కు కొంత తొత్తుగా వ్యవహరిస్తాడనో కొంతమంది రకరకాలుగా మాట్లాడతారు. కాకపోతే ఆయనకు ఉన్నటువంటి నీళ్ల పైన అవగాహన సోయి మరి ఎవరికీ లేదు. మరి ప్రకాష్ కున్నంత వి ప్రకాష్ గారికి ఉన్నంత ఎవరికీ లేదు. ఎందుకంటే మన నీళ్లు మనకు రావాలి అని అనుకున్నప్పుడు ఎవరో ఒకరు మాట్లాడేటోళ్ళు, కొట్లాడేటోళ్ళు లేదా వాటి గురించి చెప్పేటోళ్ళు కావాలి. మన దగ్గర లెక్కలే ఉండవు. మన దగ్గర టీఎంసీలు తెలివై గోదావరి బేసిన్ లో ఏ ప్రాజెక్ట్ ఉంది, ఏ రిజర్వాయర్ ఉంది, ఏంది ఆయకట్టు ఎంత, ఈ డీటెయిల్స్ అని మనకు ఎరకలేవు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో మనకు తెలిసిన వాళ్ళు చెప్తారని అర్థం చేసుకోవాలి. ఇగో అలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కేసీఆర్ జలసాధన ఉద్యమానికి పిలుపునిచ్చారు. 2002 నవంబర్ 25 నుంచి 2003 జనవరి 6 వరకు 41 రోజు కొనసాగిన ఈ ఉద్యమం 10 లక్షల మంది హాజరై పరేడ్ గ్రౌండ్ భారీ బహిరంగ సభతో తెలంగాణ ప్రజల్లో నీళ్ల సోయి కల్పించింది. నీళ్లు మీకు కన్నీళ్లు మాకా అంటూ ప్రశ్నించడం నేర్పింది. దుబాయ్, బొంబాయి, బొగ్గుబాయి వలస జీవితాలు మనకిక వద్దు, కృష్ణా గోదావరి జలాల్లో మా వాట మాకు కావాలంటూ నినదించడం నేర్పింది. ఆంధ్రుల జలదోపిడికి అడ్డుకట్ట వేద్దామంటూ సుదీర్ఘకాలం సాగనున్న తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలోకి ప్రజలు కదిలి వచ్చేలా చేశారంటూ ఇగో ఆనాడు అసెంబ్లీలో కూడా అంతకంటే ముందు తెలంగాణ గురించి కేసీఆర్ మాట్లాడుతూ అంటే అసెంబ్లీలో ఎట్లా మాట్లాడిండు అనేది ఒకసారి పాత వీడియోలు ఉంటే ఎవరన్నా యూట్యూబ్ లో కొట్టి చూడండి. కేసీఆర్ ఓల్డ్ వీడియో ఇన్ అసెంబ్లీ అని కొట్టండి, తెలుస్తుంది. ఆయన ఏమడిగింది తెలుసా? అది తెలంగాణ రాకముందు ముచ్చట్నే. ఒకటే అడిగి, మాకు మా రైతులకి నీళ్లు ఎందుకు ఇవ్వరు, ఎందుకు వివక్ష, పైగా ఆంధ్ర రాయలసీమ ప్రాంత రైతాంగానికేమో మీరు ప్రభుత్వ సొమ్ముతోని ప్రాజెక్టులను కట్టి నీళ్లు అందిస్తారు ఎట్లా, మా దగ్గర కనీసం ఆ రైతులకి నీళ్లు ఇయ్యరు ఎట్లా, వాళ్ళకి ఇవ్వండి తప్పు లేదు, వాళ్ళకి ఇంకా ఇవ్వండి వదంటలేము, మాకు ఆ వివక్ష లేదు, ఆ భేదం కూడా లేదు, కాకపోతే మాకు కావాల్సింది మా రైతులకు కూడా ఇవ్వండి అని చెప్పి అడిగినటువంటి ఆ విధానం ఏదైతే ఉందో అది బ్రహ్మాండం నిజంగా. అట్లా అడిగినోళ్ళు కావాలి, మనకేం కావాలనో చెప్పేటోళ్ళు కావాలి. అది మనకు ఎరకలేదు ఎవడైనా చెప్తే వినం. మనం మూర్ఖంగా ఎంతసేపు అది తప్పు ఇది తప్పు ఇది తప్పు అన్ని తప్పులే అంటాం. కనీసం మంచిని మంచని చెడుని చెడనే సంస్కారం ఉండాలి. అది వదిలేసి ఏది చేసినా తప్పని మాట్లాడే కాలమైంది. ఆనాడు ఒకటే మాట చెప్పిండు, ఆంధ్ర రాయలసీమ ప్రాంత రైతాంగానికి మీరు నీళ్ళు ఇస్తే ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, ఉచితంగా ఇవ్వండి, ఉచితంగా ప్రభుత్వ సొమ్ముతోని ప్రాజెక్టులు కట్టి మరి నీళ్ళు ఇస్తుంటే ఇక్కడ మాత్రము ఈ రైతాంగాన్ని సంపుతారు ఎందుకు అని చెప్పి ఆనాడే నినదించిండు, ఆ రోజే అడిగిండు. సో అదే ఉద్దేశంతో ఇక్కడ మళ్ళా జలసాధన ఉద్యమం రావాలని అంటా ఉన్నారు. ఇక పెండింగ్లో ఉన్న నిర్మాణంలో ఉన్న మరో 1000 చెక్ డ్యాంలను ఏమాత్రం నిర్మించాలనే ప్రయత్నాలు చేయని రేవంత్ ప్రభుత్వం కేసీఆర్ నిర్మించిన మేడిగడ్డ, తనుగుల వంటి నిర్మాణాలు ధ్వంసం అవుతుంటే పట్టించుకోకపోవడం విద్రోహానికి మద్దతు ఇవ్వడమే అవుతుంది. కేసీఆర్ 9.5 ఏళ్లు ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలని కృషి చేస్తే ఆ కృషిని ముందుకు కొనసాగించాల్సిన ప్రస్తుత ముఖ్యమంత్రి సాగునీటి విధ్వంసానికి జలదోపిడికి సహకరిస్తున్నారని ప్రజలు భావిస్తున్నారు. సరే, ఈయన రాసింది ఏదైతే ఉందో పూర్తిగా ఒకసారి ఈ ముఖ్యమైన అంశం ఏందో ఒకసారి చూద్దాం. మారి జల సంపన్న రాష్ట్రంగా రూపుదిద్దుకుంది. ఇక్కడ ఏంటంటే సమైక్య రాష్ట్రంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన ధవళేశ్వరం ఆనకట్ట వరకు గోదావరి నదిపై డెల్టాలోని సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోనని భయంతో సుమారు 500 కిలోమీటర్ల వరకు ఒక్క బ్యారేజ్ను కూడా నిర్మించలేదు. ఈ వివక్ష వలనే ఉప్పొంగే గోదావరి జలాలు ఉప్పు సముద్రం పాలైనాయనే తప్ప తెలంగాణ బిల్లుని తడపలేదు అంటూ ఒకసారి చూడుర్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో శ్రీరామ్ సాగర్ ఏదైతే ఉందో దాని కింద ఉన్నటువంటి ధవళేశ్వరం ఆనకట్ట, మళ్ళా అక్కడ నుంచి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్న ధవళేశ్వరం ఆనకట్ట వరకు అసలు గోదావరి నది మీద ఎక్కడ కూడా 500 కిలోమీటర్ల దాకా ఒక్క బ్యారేజ్ లేకుండా. అట్లాంటప్పుడు మరి ఆ నీళ్ళన్నీ కూడా ఎటుపోయినాయి, సముద్రంలో కలిసిపోయినాయి ఉట్టిగానే. అందుకే మరి ఈ డెల్టాలోని సుమారు 13 లక్షల ఎకరాల ఆయకట్టుకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తుతాయోనని భయంతో ఆనాడు ఇక్కడ మరి పోతాయో లేవో అక్కడ దాకా అని చెప్పి ఆలోచనతోని అక్కడ ఆ రోజు చేయనటువంటి పనిని మనం నష్టపోయిన విధానాన్ని రాసినటువంటి ఈ వార్త చూడండి ఒకసారి. బచావత్ ట్రిబ్యునల్ 1979లోనే గోదావరి జలాల పంపిణీ చేసిన తెలంగాణకు దక్కాల్సిన 965 టీఎంసీల నీటిలో కనీసం సగమైన వినియోగంలోకి రాలే. పూర్తి స్థాయిలో తెలంగాణ వాటా జలాలను ఉపయోగించుకోవాలనే లక్ష్యంతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుతో పాటు ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం వద్ద నిర్మించే రాజీవ్ సాగర్ ప్రాజెక్టు వద్ద వరకు గోదావరి ప్రాజెక్టులను రీడిజైన్ చేశారంటూ ఇది పూర్తిగా చదివితే మీకు అందరికీ కూడా అర్థమైపోతుంది. కావాలంటే ఇగో దీంట్లో ఉన్నది చూడండి. మరోసారి తెలంగాణ ప్రజలు ఉద్యమ బాట పట్టాలి. పోరాడి సాధించుకున్న తెలంగాణను కుట్రలు కుతంత్రాల నుంచి కూడా పరిరక్షించుకోవాలి. జటిలమైన సాగునీటి అంశాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్పగలిగిన నాయకులు కేసీఆర్ ఒక్కరే. తన మాటల ద్వారా కవుల
అనుభవాలతో తాను దగ్గరుండి రాయించిన పాటల ద్వారా తెలంగాణ ప్రజల్లో నీళ్ల సోయి కల్పించగలిగారు. 40 రోజుల పాటు రోజుకో కార్యక్రమం చేస్తూ జలసాధన ఉద్యమాన్ని కేసీఆర్ విజయవంతంగా నడిపించారంటూ ఇక్కడ ఎవరన్నా ఉండని, అది బీఆర్ఎస్ అని ఉండని, కేసీఆర్ అని ఉండని, రేవంత్ రెడ్డి అని ఉండని, మాకు ఎవరన్నా ఉండని, మాకు మా నీళ్లు దక్కాలి అంతే. నష్టపోయింది సాలు, ఇంకా పక్క రాష్ట్రం వాళ్ళు దోసుకపోయింది సాలు, పై రాష్ట్రం కూడా ఆపుకుంది చాలు. మేము ఊకోము, ఇంకా మాకు కావాల్సింది మా నీళ్లు మాకు కావాలి, మా వాటా, మా 968 టీఎంసీల వాటా దక్కాల్సిందే మిగులు జలాలలో ఎట్టి పరిస్థితులలో. ఏనాడో 1979లో చెప్పిన తర్వాత ఇప్పటిదాకా దాని ఇంప్లిమెంటేషన్ జరుగుతలేదంటే మరి ఎవరి లోపం? నాయకుల లోపమా, లేకపోతే పార్టీల లోపమా, ప్రభుత్వాల లోపమా? తెలంగాణ ప్రజలు అడగరా? ఇప్పుడు నీళ్ళ సోయి లేనంత కాలం వదిలేసిండ్రు, ఎవడెంత దోసుకున్నా కూడా వదిలేసిండ్రు. ఇలా నీళ్ళు అనేది లేకపోతే మన ట్యాగ్ లైన్ అది, నీళ్లు నిధులు నియామకాలు. ఇక కేసీఆర్ ఎంత చేసిండు, ఎంత పొడుగు చేసిండు, ఎంత అడ్డం చేసిండు మనం చూసినాం, అందులో జరిగిన తప్పిదాలని మాట్లాడినాం. కానీ ఇవాళ రేవంత్ రెడ్డి ఇట్లా చూస్తూ ఊరుకుంటే మాత్రం ఊకునేది లేదు. నీ బాస్ కోసమో నీ గురువు కోసమో నీళ్లు తరలించకపోయినా పర్లేదు, గోదావరి జీబీ లింక్ ద్వారా బనకచర్ల ద్వారా తీసుకపోయినా సరే అనుకుంటే అట్లా కుదరదు. అట్లా ఒకసారి ఆలోచించుకోవాలి.